ద బ్రెస్ట్ మిల్క్ ఇది బెస్ట్ మిల్క్ అనేది. బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ బ్యాక్టీరియా, కరెక్ట్ బ్యాక్టీరియా. అది అది ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్గా. సో 6 months ఉండాలి. అదేవిధంగా చిల్డ్రన్కి ఎంత మరీ అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ మనం ఇచ్చేసామనుకోండి బ్యాక్టీరియా చేంజ్ అయ్యాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవి ఉండేవి, ఇప్పుడు అవి లేవు, అందరూ ఎవరికి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. థర్డ్ థింగ్ ఏమంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలి, సిజేరియన్ డెలివరీ చేయకూడదు. అవునా సార్? అండ్ అంత డిఫరెన్స్ ఉందా అంత బ్యాక్టీరియా? డిఫరెన్స్ ఉందా? సిజేరియన్ ఇప్పుడు అసలు హాంకాంగ్లో ఒక మంచి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయని మదర్కి ఆ సిజేరియన్ డెలివరీ టైంలో స్టూల్ ఉంటుంది కదా, అది తీసి పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టి బేబీ డెలివరీ సిజేరియన్ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ స్టూల్ ఫీడ్ చేస్తున్నారు బేబీకి. అవును. సో అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ బ్యాక్టీరియా రావడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో మీరు చెప్పినట్టుగా అంటే మనిషి పుట్టినప్పుడు నుంచే, పుట్టబోయే ముందు దశ నుంచే వెళ్ళిపోయేంత వరకు బ్యాక్టీరియా మేనేజ్మెంట్. అప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్. అందరూ ఏమంటారు తర్వాత చూసుకుంటాం మనం పెద్ద, అది కాదు, పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా మేనేజ్. పుట్టినప్పుడే ఈ 3 ప్రికాషన్స్ ఫాలో: నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ ఫీడింగ్, అదేవిధంగా నో యాంటీబయాటిక్స్ చిల్డ్రన్లో 6 months దాకా. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, వీ స్టార్ట్ విత్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఆల్రెడీ దాటేసాం, ఇప్పుడు న్యూ బేబీస్ ఓకే. ఇప్పుడు దాటిన తర్వాత కొన్ని మార్పులు. అప్పుడు నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఎలాగా డెవలప్ చేయాలని ఫస్ట్ ఫుడ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ నుంచి కొన్ని టైప్ ఆఫ్, ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, దాని తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ అంటే మన ఆర్గానిక్ ఫుడ్, అటువంటి న్యాచురల్ ఫుడ్స్, ఎక్కువ వెజిటబుల్స్, ఇటువంటివన్నీ మంచివి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ థింగ్ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్. చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళగానే పక్కనే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, ఈ బర్గర్స్, చిప్స్, ఇటువంటివన్నీ, నూడిల్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కారణం. అసలు మనం నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్లో ఏం చేయాలంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. ఇంకోటి వర్స్ట్ ఏమంటే ఈ సోడా డ్రింక్స్, ఫ్రక్టోస్ ఉంటుందండి, ఈ కార్న్ సిరప్ ఉంటుంది. ఈ సోడాస్లో చాలా రాంగ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి. కూల్ డ్రింక్స్ సార్, కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఐ డోంట్ అడ్వైస్. ఫ్రూట్స్ మంచిది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది, ఒట్టి ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ అనే సబ్స్టెన్స్ గ్లూకోజ్ కన్నా కూడా డేంజరస్. అసలు దానికి కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు. అందరు మిస్టేక్ అంటే కూల్ డ్రింక్స్ తాగడం లేదు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే ఫ్రూట్ తినొచ్చు కదా. అవును, ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ అది. మీకు ఫ్రూట్ జ్యూస్లో ఫ్రక్టోస్ వచ్చి బాడీకి మంచిది కాదు ఫ్రక్టోస్. సో అది వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో చిల్డ్రన్ నెక్స్ట్ స్టెప్, బేబీ నుంచి చిల్డ్రన్లో ఏమంటే వీ షుడ్ అడ్వైజ్ దెమ్ హెల్తీ ఫుడ్స్. ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్లో పెడతారు, అవి కూడా ఒకటేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సెకండ్, హైజీన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే ఈ మిడ్ డే మీల్స్ కుకింగ్లో మనం చూస్తుంటాం, చాలా బ్యాడ్ హైజీన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది. అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫైబర్ అది కంట్రోల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ లెవెల్లో. ఇంకోటి, చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మంచి బ్యాక్టీరియా వస్తున్నాయని అది కూడా తెలిసిపోయింది. యాక్టివిటీ సెల్ ఫోన్కి అటాచ్ అయిపోతున్నారు అంతే, అది తప్పది. సో చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా బ్యాక్టీరియా చేంజ్ అవుతున్నాయి. సో వీ హెవ్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. సో మంచి న్యూట్రిషను, హైజీనిక్ న్యూట్రిషను, ఆర్గానిక్ ఫుడ్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ. అవాయిడ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సోడాస్ కానీ, అవాయిడ్ అన్హైజీనిక్ ఫుడ్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్స్. సింపుల్. అంటే చిన్నపిల్లలు, టీనేజర్స్, అడోలసెంట్స్, తర్వాత అలా ఏజ్ పెరుగుతూ నెక్స్ట్ ఏజ్. ఇప్పుడు ఏమంటే ఇంకోటి బ్యాక్టీరియా ఏం చూసామంటే చిన్నప్పుడు మార్పులు చేయటం సులభం, పెద్ద అయిన తర్వాత కష్టం. అంత ఈజీ కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాలి పెద్ద అయిన తర్వాత చేంజ్ చేయడానికి. మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ కూడా అంటున్నారు. ఆ ఫుడ్ దానికే మేము చాలా రీసెర్చ్ చేసాము, మెడిటరేనియన్ ఫుడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, ఈ కోకోనట్ వాటర్ అనుకోండి, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీ, అసలు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ జనరల్, పాలు మంచిది కాదు. ఎందుకంటే మనము వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి. అవును, 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు, ఒక స్పీసీస్లో పాలు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచిది, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది.
బేబీ కాఫీ దానికి కాఫీ మంచిది కానీ కౌ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో అటువంటి ఫామ్లో మంచిగా యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగైన్స్ట్ అది. అంటే ఎవరు మనుషులు వాళ్ళు తీసుకో మనుషులు అంటే అంతే ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు, ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు. ఇందులో ఈ జర్నీలో అవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్, అది అవాయిడ్ ఏదంటారు? అవాయిడ్ వైట్స్ అంటే అన్నము, వైట్ అనేది జనరల్ టర్మినాలజీ, కానీ జనరల్ గా దోస్ అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ లో సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. వెస్టర్న్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ తింటారు, మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేము. ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది. దానికి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్, దీనికి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి, కొంతవరకు గీ, అవి మంచిది కాదు. కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది వచ్చిన గీ కొంతవరకు పర్వాలేదు, ఎక్కువ మంచిది కాదు. అన్నం కూడా తినొద్దు అంటున్నారు కదా వైట్స్ లో, అది ఫ్యాట్స్ పార్ట్. సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది. హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వనస్పతి లాంటిది అవి మంచిది కాదు. నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి, రైసు ఇటువంటివి. ఏమంటే ఈ సింపుల్ దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు, మనం తింటే గ్లూకోజ్ ఇమ్మీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు. లోపల బ్యాక్టీరియా కూడా అవి కూడా లేజీ అయిపోతాయి, ఎక్కువ పని లేదు దానికి. రైస్ ఇచ్చామనుకోండి గ్లూకోజ్ తీసి బాడీకి పంపించేది, డ్రౌజినెస్. వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, బ్యాక్టీరియా కూడా కొంచెం పని చేయాలి దానికి. ఒకప్పుడు మనం రాగులు, ఆరికలు, రాగులు కానీ మంచిది, ఈ సొరగము అవన్నీ కూడా అంటే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇవి మనం రియలైజింగ్ నా ఎక్కువ మిల్లెట్స్ తింటే మంచిది అది. సో దీస్ కార్బోహైడ్రేట్స్లో మిల్లెట్స్ ఎక్కువ కాన్సెప్ట్ చేసేసి ఎస్పెషలీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి. అంటే మామూలుగా అన్నము కంపారిటివ్గా అన్నం తింటే తొందరగా అరుగుతుంది, ఈజీ డైజెస్టివ్ అనే మనకి ఈజీ డైజెషన్ మనకు మంచిది కాదు. మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం, కానీ మనకి నార్మల్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది. ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు, కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి. సో రైస్కి, షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే షుగర్ తినడానికి ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది. కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని ఉన్నాయి బీన్స్, మన చిక్కుడుకాయ, ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి, అవన్నీ రాజ్మా, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అవి కూడా కార్బోహైడ్రేట్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల, బ్యాక్టీరియా పనిచేయాలి, అన్ని చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్, అది మంచిది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మంచిది. సో ఇది కార్బోహైడ్రేట్స్. సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు, తొందర అరగకూడదు, డిలే కాదు. థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్.